Okay, now the important problem is 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus so on n terms అంటే nth term వరకు ఈక్వల్ టు n into n square plus 6n plus 11 by 3. సో ప్రీవియస్ ప్రాబ్లం లాగే సేమ్ 2 ఫస్ట్ టర్మ్ చూడండి 2 3 4. ఓకే, సో ఫస్ట్ దాంట్లో 2, దీంట్లో ఫస్ట్ టర్మ్ 3, దీంట్లో ఫస్ట్ టర్మ్ 4. 2 3 4 కామన్ డిఫరెన్స్ చూడండి 1 1. సో కామన్ డిఫరెన్స్ ఒకటే ఉంది కాబట్టి సేమ్. ఇది ఏం సిరీస్? అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సో ఏపీ. అలాగే 3 4 5 సెకండ్ టర్మ్స్ అవి కూడా ఏపీలో ఉంది. ఎట్లా ఉంది మనకి ఎలా తెలుసు? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, ఈ టర్మ్ మైనస్ ఈ టర్మ్, సో కామన్ డిఫరెన్స్ 1 కాబట్టి ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 2, కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ 3 మైనస్ 2 ఈక్వల్ టు 1. nth టర్మ్ కావాలి కాబట్టి an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 మల్టిప్లైడ్ బై d. సో ఫస్ట్ టర్మ్ అంటే 2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఈజ్ 1, 2 ప్లస్ n మైనస్ 1, 2 మైనస్ 1 1, n ప్లస్ 1. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి n ప్లస్ 1 nth టర్మ్లో. సిమిలర్లీ సెకండ్ టర్మ్ ఇక్కడ చూడండి, a అంటే 3 ప్లస్ n మైనస్ 1, d అంటే 1. సో 3 మైనస్ 1 అంటే 2, n ప్లస్ 2. సో వాట్ ఈస్ ద nth టర్మ్? nth టర్మ్ ఈజ్ n ప్లస్ 1 మల్టిప్లైడ్ బై n ప్లస్ 2. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమైంది? p ఆఫ్ n ఈక్వల్ టు 2 మల్టిప్లైడ్ బై 3 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ సో ఆన్ ప్లస్ n ప్లస్ 1 మల్టిప్లైడ్ బై n ప్లస్ 2 అట్ ఈక్వల్ టు n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11 బై 3. ఇది మనం ప్రూవ్ చేయగలగాలి. ఓకే, సో మన ఇచ్చింది ఫస్ట్ పాసిబుల్ అయిద్దా కాదా nth టర్మ్ అనేది చూడండి. n ఈక్వల్ టు 1 పెట్టి చూడండి, ఇది ఇక్కడ వాట్ అబౌట్ LHS? ఓకే, n ప్లస్లో 1 పెట్టండి, 1 ప్లస్ 1 2, 1 ప్లస్ 2 3, 1 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 1 ప్లస్ 11 బై 3, 2 ఇంటూ 3 6, 1 ప్లస్ 6 ప్లస్ 11, 11 plus 6 17 plus 1 18 by 3 6. So LHS equal to RHS, which is true. P of n is true for n equal to 1. Okay, ఈ స్టేట్మెంట్ రాసుకోండి. అజ్యూమ్ దట్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేస్తాం, n ఈక్వల్ టు k పెడతాం, దీంట్లో పెట్టేసి రాసేయండి. ఓకే, యాజ్ మీరు ఏం చేయవలసిన లేదు, మీరు ఫస్ట్ క్యాల్కులేట్ చేసుకోవాల్సింది అంటే nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కసారి nth టర్మ్ క్యాల్కులేట్ చేశారా డైరెక్ట్ అది ట్రూ చేసుకుంటే n కన్ఫ్యూజ్ చేసుకోవడం, తర్వాత n ప్లస్లో k పెట్టుకోవడం. పెట్టేశారు కదా ఇక్కడ. నెక్స్ట్ n ప్లస్లో k ప్లస్ 1, సో k ప్లస్లో k ప్లస్ 1 ఫైండ్ చేయడమే, పెట్టడమే. k ప్లస్ 1 అండ్ k ప్లస్ 2 ప్లస్, ఓకే ఈ టైం కదా k బదులు k ప్లస్ 1 పెట్టండి, k ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2, k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 1, ఇక్కడ k ప్లస్లో k ప్లస్ 1 పెట్టండి, k ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 3. సిమిలర్లీ RHS కూడా ఈ టర్మ్ యాడ్ చేసేయండి. సో ఎల్సిఎం చేస్తే k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11. ఓకే, ఇది ఉంది కదా, ఇది మల్టిప్లై చేయండి. k ఇంటూ k స్క్వేర్ k క్యూబ్ ప్లస్ 6k స్క్వేర్ ప్లస్ 11k ప్లస్, ఓకే ఇది బై 3 ఇక్కడ ఉంటుంది, k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 2k ప్లస్ 6. ఓకే, k క్యూబ్ ప్లస్ 6k స్క్వేర్ ప్లస్ 11k బై 3, k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6. సింప్లిఫై చేస్తే నెక్స్ట్ ఎల్సిఎం. ఓకే, k క్యూబ్ ప్లస్ 6k స్క్వేర్ ప్లస్ 11k ప్లస్ 3 మల్టిప్లైడ్ బై k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6. k క్యూబ్ ప్లస్ 6k స్క్వేర్ ప్లస్ 11k ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 15k ప్లస్ 18 బై 3. k క్యూబ్ 6k స్క్వేర్ ప్లస్ 3k స్క్వేర్ రెండు యాడ్ చేస్తే 9k స్క్వేర్, ఇది సారీ ఓకే 9k స్క్వేర్ ప్లస్ 11k 15k 26k ప్లస్ 18 బై 3. నెక్స్ట్ స్టెప్ k క్యూబ్, ఈ 9k స్క్వేర్ రాసుకోవచ్చు, 8k స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 26kని 18k ప్లస్ 8k ప్లస్ 18. ఇలా ఎందుకు రాసుకున్నామంటే చూడండి ఒకసారి, k క్యూబ్ ప్లస్ 8k స్క్వేర్ ప్లస్ 18k ప్లస్
ఈ టర్మ్ k స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 8. ఓకే, ఇక్కడ నుంచి k కామన్ తీయండి. k స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 18 ప్లస్ ఇక్కడ నుంచి 1 కామన్ తీయండి. k స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 18/3. ఇప్పుడు అర్థమైందా ఏం చేసాము? ఓకే, k ప్లస్ 1 కామన్ తీస్తే k స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 18/3. నెక్స్ట్ మళ్ళీ మనం సింప్లిఫై చేసుకోవడానికి k ప్లస్ 1 అలాగే ఉంటుంది. 8kని 2k ప్లస్ 6k రాసుకోవచ్చు కదా. 18ని 1 ప్లస్ 6 ప్లస్ 11గా రాసుకోవచ్చు. ఎలా ఎందుకు రాసి చెప్తాను. k ప్లస్ 1 k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 ఓకే ప్లస్ 6k ప్లస్ 6 ప్లస్ 11. ఎందుకంటే మనకు ప్రాబ్లంలో చూసారా n ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11 కావాలి కదా, అందుకని మనకు 11 వచ్చి చూసుకోవాలి. అర్థమైందా మీకు? ఇక్కడ 11 ఎందుకు రావాలంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 11 ఉంది. n ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11/3 ఉంది కదా. n అంటే k ప్లస్ 1, అలాగే 6n కూడా రావాలి. సో 6 కూడా మనకు ఉండాలి, అలాగే 11 ఉండాలి. అందుకని 11 వచ్చేటట్టు మనం చూసుకున్నాం. ఇప్పుడు ఈ స్టెప్లో k ప్లస్ 1 k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 ప్లస్ 6k ప్లస్ 6 ప్లస్ 11. నెక్స్ట్ స్టెప్లో k ప్లస్ 1 k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 రాసుకోవచ్చు. a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్, k ప్లస్ 1 హోల్ స్క్వేర్ సింప్లిఫై. ఓకే, సింపుల్గా ప్లస్ 6 కామన్ తీస్తే k ప్లస్ 1 ప్లస్ 11/3. సరిపోతుందా? p ఆఫ్ k ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1. ఈ k ప్లస్ 1లో ఏం పెట్టండి, n ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11/3. ఓకే, బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ p of k is true for all n belongs to capital N. Okay, sorry, the induction, some grammatical mistake are there. Okay, induction p of k is true for all n belongs to capital N. Thank you.